ఫ్రెండ్స్, ఈరోజు ఒకసారి గార్డెన్ అంతా చూపిస్తానండి. ఎంత కూడా మార్పులు చేర్పులు చేసుకున్నాం. కోతులు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనం కొన్ని కుండీలు తెచ్చుకుని లోపల పెట్టుకున్నాం. ఇక్కడ అంతా కూడా నాపరాళ్ళు అన్నీ పెట్టుకొని నాపరాళ్ళ మధ్యలో కింద సిమెంట్ రాళ్ళు పెట్టి ఇట్లా ఈ కుండీలన్నీ కూడా ఇక్కడ కొత్తగా బెండలు పెట్టామండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మన దగ్గర బెండలు అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ పెట్టి మొన్న 6 నెలల క్రితం పెట్టినాయి. సో ఈ బెండలన్నీ పెట్టి ఇక్కడ పెట్టాం. అండ్ ఈ లైన్ అంతా కూడా మనకి ఇప్పుడు ఇంతమంది పెట్టలే ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ చివరి జరిపి పెట్టుకుంది. ఖాళీ ఉంది కదా ప్లేస్ చాలా అని చెప్పి మనం ఇదంతా కూడా ఈ చివరి జరుపుకొని ఇట్లా ఓన్లీ బెండలు పెట్టుకున్నాం కుండీల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. మనకి పర్మనెంట్ ప్లేస్ కావాలి కాబట్టి దీనికోసమని మనం ఇక్కడ ఇట్లా సెట్ చేసుకున్నాం చిన్న పందిరిలాగే సైరన్ స్ట్రక్చర్తో. ఎందుకంటే ఇది ఒకసారి సిట్ అవుట్ అవుతుంది, దీని మీద ఇంకా ప్రాబ్లం ఉండదు. అందుకని ఈ డ్రాగన్ అంతా ఇక్కడ ఉందండి. సో ఇటు సైడ్ చూసుకుంటే ఇదంతా ఇక్కడ వరల్లో వచ్చేసి దొండ చెట్లు ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఈరోజు బంగాళదుంప అదంతా పెట్టాం ఈ వరలో. ఇక్కడ పొట్ల మొక్క ఉంది అండ్ ఇక్కడ బీర మొక్క ఉందండి. ఈ యాస్ట్ ఇది మన కనకాంబరాలండి. కనకాంబరాలు ఇక్కడ పోస్తూనే ఉన్నాయి. ఈ వరలో ఒకే ఒక్క మొక్క ఉంది. అందుకని ఈరోజు దీంట్లో బంగాళదుంపలు పెట్టాను, మొలకలు వచ్చినాయని. ఈ పొట్ల అక్కడ బీర అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బీర ఉంది. ఇది బీర పొట్ల బీర అండి. ఇక్కడ బీర పెట్టాం, ఇక్కడ బీర పెట్టాం. ఇదంతా కూడా మన వర్టికల్ పందిరికి పాకించుకుంటూ వెళ్తున్నాం అండి. ఇది వర్టికల్ పందిరి అంటారు దీన్ని. అంటే స్ట్రైట్గా వేసిన పందిరి వర్టికల్ పందిరి అంటారు. లాస్ట్ టైం కాకర పెట్టాం ఆ టబ్లో. ఇదంతా అయిపోయింది, ఎండిపోయింది. ఇదంతా రేపు రిమూవ్ చేసేయాలండి. చెట్టు అంతా తీసేస్తే మనకి నెక్స్ట్ ఈ చెట్లకి మనకి ఇదే పాకుడు వచ్చింది కదండి. ఈ చెట్లకి మనకి గ్రోత్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లేస్ ఎక్కువ ఉందని కొంచెం దీన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడ ఇంతకుముందు వంగ పెట్టామండి. చాలా పెద్ద చెట్లు అయిపోయినాయి. కాపు బాగానే ఉంది కానీ ఇంకా మనకు వద్దని ఒక 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది దగ్గర పెట్టి తీసేసి మళ్ళీ మన కొత్తగా ఒక 5-6 కుదురులు కొత్తగా పెట్టాం. ఒక 1 మంత్ ముందు బ్యాక్ ఇక్కడ పెట్టామండి కొన్ని చెట్లు. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ మనం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనే ఉద్దేశంతో అట్లా పెట్టుకున్నాం. ఇది కూడా వంకాయలు ఎప్పుడో కాసిన స్టార్ట్ అయినాయి. ఇక్కడ మార్నింగ్ ఉన్నాయండి కాయలు, కోసారనుకుంటా. అంటే ఎప్పుడు కాబట్టి అప్పుడు కోసారు, స్టార్ట్ అయినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కోతుల వలన పూల మొక్కలన్నీ కూడా ఇరిసేసారు. అంతకుముందు ఇక్కడ పెద్ద చెట్టు ఇదంతా చాలా బాగుంది. కోతులు పాడైపోయి ఎరగొట్టేస్తే మళ్ళీ కింద నుంచి మొలకలు వచ్చినాయి. ఇది పనస చెట్టు అండి, పెట్టాలి నేలలో పెట్టాలి ఎక్కడ. ఇది యాపిల్ బేర్, ఇక్కడే కాసేస్తున్నాయి. తెచ్చాము నేలలో పెడదాం అనుకున్నంతకి కాయలు వస్తున్నాయి. ఇలా బకెట్లో పెట్టుకున్నామండి, బకెట్లోనే మనకి కాయలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ బాగుంది అందుకే వదిలేసాం. అండ్ జామ చెట్టు, ఈ జామ చెట్టు కూడా మనం డ్రమ్లో చిన్న డ్రమ్లో పెట్టుకున్నాం. కాయలు అయితే ఫుల్గా ఉన్నాయండి చట్నీ. ఇగో చూసారా చాలా కాయలు ఉన్నాయి, పిందలో కాయలు. ఇగోండి ఇక్కడ దాదాపు ఒక 15 కాయలు ఉన్నాయి. ఇగోండి కింద. అండ్ ఇక్కడ పెద్ద కాయలు. చెట్టు చిన్నదేనండి కానీ కాయలు బాగా వస్తున్నాయి. పోతా పింద. ఇగోండి ఇక్కడ 2 కాయలు, ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ. అండ్ ఇక్కడ పెద్ద కాయ, సైజు పెద్దగా ఉంది, ఇంక పండలేదండి. అండ్ ఇక్కడ ఉన్నాయి, ఈ సైడ్ ఉన్నాయి కొన్ని. సో ఏదైనా చెట్టు ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు అండి. ఇవన్నీ కూడా కనకాంబరాలు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ బచ్చల కూర అనేది మనం ఈ వర్టికల్ పందిరి పాకించుకుంటున్నాం. ఎందుకంటే ప్లేస్లో అందరూ కూడా ఇలా వర్టికల్ పందిరిలో ఉంటే దీనికి పాకించుకుంటే మనకేమవుతుందంటే మనకు స్పేస్ మిగులుతుంది. అండ్ ఇటు వచ్చేసి చుక్క కూర, ఒక కూలర్ టబ్లో చుక్క కూర వేసుకున్నాం. ఇది మేము ఇప్పుడు ఇదే టబ్ వాడతాం ఎందుకంటే మంచిగా వస్తుంది, సరిపోతుంది మనకని. అండ్ ఇక్కడికి వచ్చేసి కుండీలో కొన్ని వంగ మొక్కలు. ఇది ఆ మొక్కలు పెట్టకముందు పెట్టిన మొక్కలండి. ఇది ఈ కుండీలో తీబుద్దిగా కాయలు వస్తాయి నుంచేసాను. అండ్ వెనక మళ్ళీ మిర్చి, మీకు తెలిసిందే. ఈ మిర్చి మేము ఒక దాదాపు 7 నెలల నుంచి ఫుల్గా కాయలు కోసుకుంటూనే ఉన్నాం. మీకు చూపిస్తాను ఆయన అంతా కూడా. చూసారు కదా, ఇదంతా కూడా ఓల్డ్ మిర్చి. మనకి కాయలు అనేది ఫుల్గా వస్తున్నాయి. ఇదంతా అదే కాయలు. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చి పాత టమాటో అండి. ఇవన్నీ కుండీలో పెట్టాం. అండ్ ఇక్కడ బంతి మొక్క ఉంది. ఈ బంతి మొక్క కావాలని పాలినేషన్ కోసం పెట్టాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి నందివర్ధనం చెట్టు అండి. నందివర్ధనం ఇది వచ్చేసాను మన ఇది రామాఫలం సీతాఫలం అంటారు కానీ ఆ చెట్టు. ఇది పెట్టాలండి ఎక్కడన్నా. అండ్ ఇది నందివర్ధనం. పూలు మొన్నటి వరకు ఫుల్గా ఉన్నాయి, ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ మొక్క స్టార్ట్ అయింది. ఇది ఒక రకం నందివర్ధనం అండి. సో ఈ టబ్లో కూడా టమాటా పెట్టాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం కూడా టమాటో అండి. మనం 6 మంత్స్ బ్యాక్ పెట్టిన టమాటా చెట్లు. ఇవన్నీ కూడా కవర్లో, బ్లాక్ కవర్లో పెట్టినాను నేను అంతా కూడా. ఇక్కడ బీర పోత స్టార్ట్ అయింది కదా, ఇది స్టార్ట్ అయింది. వర్టికల్ పందిరి అంటే ఇలా ఉంటుంది. వర్టికల్ పందిరి అంటే మనం నిలువుగా వేసుకుంటే దానికి ఈ మొక్కల డిస్టర్బెన్స్ లేకుండా ఆ మొక్కల డిస్టర్బెన్స్ లేకుండా పెంచుకుంటాం. అండ్ ఈ టమాటోలు వచ్చి మనకి దాదాపు 6 మంత్స్ బ్యాక్ పెట్టినాయి కదండి. ఇదంతా కూడా కాపు వస్తూనే ఉంది ఇప్పుడు బాగా.
చివరికి వచ్చిందండి, అందుకని బలం తగ్గింది అనుకుంటా, కొంచెం సైజ్ అయితే తగ్గుతుంది. కానీ మనం నిన్న ఒక 4 days బ్యాకే కొంచెం అన్నిటికి ప్యాడర్ వేశానండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి కాయలు మంచిగా వస్తాయని చెప్పి ప్యాడర్ వేశాను. కాయలు అయితే మళ్ళీ ఉన్నాయండి, ఏం తక్కువ లేదు. కనిపిస్తుంది కదండి, ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి కనిపిస్తుంది కదా మీకు. కాయలు అయితే మంచిగా ఉన్నాయి చెట్టు అంతా. ఇట్లా ఒక 10 చెట్లు టమాటో చెట్లు పెట్టుకుని చిన్న పందిరేసుకుంటే చాలండి, మనకైతే కాయలు అనేది చాలా వస్తాయి. నేను ఇక్కడ పెంచేది కూడా దీంట్లో మనం తీసేసిన చెట్లు, మన కిచెన్ వేస్టేజ్, ఇంట్లో కూరగాయలు తక్కువ అండ్ మట్టేనండి, పెద్దగా ఏది వేయను. అప్పుడప్పుడు దీనికి కావాల్సిన ఏంటంటే బలం కోసం అనేది కొంచెం ప్యాడర్ వేస్తాను. అది కూడా చెట్టు పెట్టినప్పుడు ఇచ్చానండి నేను, నిజం చెప్పాలంటే. ఇక చూడండి అసలు ఎంత సైజు ఉంది చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడైతే. ఆ చెట్టు పెట్టినప్పుడే నేను ఇచ్చాను, కానీ తర్వాత అయితే పెద్దగా ఏమో లేదు. మధ్య మధ్యలో ఇగోండి ఎలాడుతున్నాయి, కింద పడి ఎలాడిపోతున్నాయి అన్నీ. చాలా ఉన్నాయండి టమాటాలు. ఎన్ని కేజీలు కోసామంటే అన్ని కేజీలు కోసాము ఇక్కడ. ఇగోండి కనిపిస్తుందా, మామూలుగా లేదండి చెట్టు అంతా కూడా. సో నేను ఆ తర్వాత దీనికి పేడెరువు కాకుండా 1-2 సార్లు ఏమి ఇచ్చానంటే, మనం వేరుశనగ పొట్టు ఉంటుంది అది తక్కువ, అది నూనె తీసిన గానక్కడిది, అది తీసుకొచ్చి ఇచ్చాను. మంచిగా వస్తుంది. ఇక్కడ కాయ పండిందండి, ఇప్పుడు కోయిన్లేండి ఇవన్నీ, ఇంకా ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి. సో ఇట్లా ఈ టమాటాలు అయితే ఫుల్గా ఉన్నాయండి, ఇక్కడ బాగా ఉన్నాయి. ఇది ఎన్ని నుంచి 6 నెలల నుంచి కోతున్నాయండి కాయలు. ఈరోజు కొత్తగా ఏం కోయట్లా, 6 నెలల నుంచి. ఇంత చిన్న టబ్బులో మట్టి కూడా చూడండి ఎంత ఉంది, 3/4 ఉంది. ఈ కవర్లో 2 మొక్కలు పెడితే మనకి ఎన్ని టమాటాలు వస్తున్నాయంటే, ఆ చెట్టు మట్టిలో ఎంత బలం ఉంటే మనకు వస్తాయండి అవి. నేల కంటే ఎక్కువ వస్తున్నాయి. నేలలో రావచ్చు, నేలలో ఒప్పుకుంటాయి వస్తాయని, కానీ నేల కంటే ఎక్కువగా మనకి టమాటాలు వస్తున్నాయి. అండ్ అంటే ఇది అయ్యేలోపు ఆ వస్తాయని మళ్ళీ అక్కడ పెట్టానండి. సో ఇక్కడ వచ్చి బీన్స్ అండి అన్నీ కూడా. ఈ బీన్స్ అన్నీ పెట్టి దీనికి వర్టికల్ పందిలా పెట్టి దీనికి మళ్ళీ పైన అడ్డం పెట్టి పాకేస్తున్నాను కాకర అదంతా. అండ్ ఇక్కడ వచ్చి మిర్చి ఆల్రెడీ అయిపోయేలోపు ఇవి వస్తాయని చెప్పి మళ్ళీ మిర్చి పెట్టాను ఈ కవర్లో. ఇది చిన్న సైజ్ కవర్ అండి. ఇక్కడ వచ్చి చిలక మొక్క పూలు అండి. చిలక మొక్క చెట్లు చాలా కలర్స్ తెచ్చిపెట్టాం, బట్ కొన్ని అయితే పూలు స్టార్ట్ అయినాయి, కొన్ని అవ్వలేదు. ఏం కలర్స్ కూడా తెలియదు. కోతులు అయితే కంప్లీట్గా ఇక పూలు ఇక్కడ ఉన్నాయండి, కంప్లీట్గా చెట్లు ఎరక్కొట్టేసినాయండి. ఎరక్కొట్టేసేపాటికి ఈరోజు బాధ అనిపించి తీసుకొచ్చి లోపల పెట్టామండి. లోపల అయితే కోతులు రావు, ఇక్కడ చుట్టూ మెష్ ఉంది కదండి అంతా, కంప్లీట్ క్లోజ్ చేస్తాం కాబట్టి రావు. అసలు ఎంత మంచి మంచి కలర్స్ తెచ్చామండి, అన్ని కోతుల వల్ల డిస్టర్బ్ అయిపోయింది. చేసేదేలాకి ఈరోజు మొత్తం కంప్లీట్గా ఇట్లా తెచ్చి లోపల పెట్టుకున్నామండి. మొత్తం ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఎరక్కొట్టేసినాడు కొమ్మలు ఎక్కి కోతులు. అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఎరక్కొట్టినాయి అంటే ఇగోండి ఇట్లా అయిపోయినాయి. ఇంకా ఈ ఉన్న చెట్లు కూడా పాడైపోతాయని ఈరోజు మొత్తం తెచ్చి లోపల పెట్టామండి. దానికోసం ఇదంతా ఎక్స్టెన్షన్ చేస్తాం కావాలని చెప్పి. పెద్ద పెద్ద చెట్లన్నీ ఎరక్కొట్టేసి పెట్టేసినాయి. ఇవన్నీ కూడా కారబంతి, మామూలు బంతులు ఉన్నాయి రకరకాలుగా, పాలినేషన్ కోసం పెట్టే బంతులన్నీ కూడా. ఇవన్నీ చాలా వరకు అయిపోయిన పూలు తీసేసి మళ్ళీ మొక్క మొదట్లోనే వేసేస్తాను నేను, అదే కుళ్ళిపోతాయని కలిస్తే. ఇవన్నీ అవే. ఇక్కడ వచ్చి మిర్చి అండి. ఈ మిర్చి సంగతి చెప్పిన అసలు మన గార్డెన్లో కవర్ సైజ్ చూడండి ఎంత చిన్న సైజ్ కవరు. ఇది 8 inches కవర్ అండి, 1 inch 1 feet కూడా కాదు, 8 inches కవరు. మీరు చూస్తే మనకి కాయలు వస్తూనే ఉంటాయి. బలం ఉందండి, నేను అదే చెప్తున్నా కదా, మనం కిచెన్ కంపోస్ట్ ఇచ్చుకున్న వాటిల్లో మట్టిలో చక్కగా బలం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది పచ్చిమిరకాయలు అంటారు చూడండి, ఇట్లా ఎంత ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. అసలు మామూలుగా రావట్లే చెట్టు. ఇది చూడండి, ఇది చిన్న కుండి, ఒక 8 inches కుండి ఇది. ఈ కుండీలో మనకి చెప్పలేని కాయలు వస్తున్నాయి. అసలు 8 నెలల నుంచి 6 నెలల నుంచి కోస్తున్నాం ఈ కాయలన్నీ కూడా మనం. ఈ పైకి నిలబడున్నాయండి కాయలు, బాగున్నాయి. అండ్ ఇవి కూడా అంతేనండి, ఇవన్నీ కూడా మనం కోస్తూనే ఉంటాం. మిర్చి చాలా వస్తాయండి మాకు. అండ్ ఇవి కూడా మిర్చి, అక్కడ కొన్ని పెట్టాం, ఇక్కడ కొన్ని పెట్టాం. ఇవి అయిపోయేలోపు ఇవి వస్తాయి మనకి. ఎన్ని టమోటాస్, ఇది క్రాప్ అయ్యేలోపు ఇది నాకు తెలిసి ఇంకా నెలన్నర పైన వస్తాయి. ఫిబ్రవరి వరకు వస్తాయి కాయలన్నీ కూడా. లాస్ట్ వరకు ఉన్నాయి కదా, తెల్లగా కనిపిస్తుంది చూడండి కాయలన్నీ ఎలా ఉన్నాయో. ఇది అయ్యేలోపు మనకి ఈ చెట్లు వచ్చేస్తాయి. అందుకని నేను ముందే పెట్టుకున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చెప్పాల్సింది టమాటా గురించి అండి. నేను అసలు టమాటా మీకు ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్లో మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే, మనకు డబ్బు ఉన్నా లేకపోయినా సరే ఇంత బాగా మనం చిన్న పెంటైనర్లో పెంచుకోవడం అంటే నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. ఇది అసలు ఎరగబడి కాస్తున్నాయండి కాయలు అయితే. ఒక దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి మేము కేజీలు కాయలు కోసుకున్నామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు. ఇంత బాగా వచ్చినాయి టమాటాలు మనకని.
ఎందుకంటే రావండి, మనం నేలలో పెడితే వస్తుంది తప్పించి ఇట్లా చిన్న చిన్న కవర్లో మనకు రావు. అండ్ ఇంకా బయటకు వచ్చి బయట చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చామంతి చూస్తుండే, ఈరోజు చామంతి అంతా ఇక్కడ మార్చామండి. ఇదివరకు అక్కడెక్కడో ఉండేది, దాన్ని తీసి మొత్తం ఇక్కడ మార్చుకున్నాం ఇవాళ. ఎందుకంటే కోతులు పాడు చేసేస్తుంది, ఇక్కడైతే కొంచెం మాకు ఎదురుగుండా ఉంటుందని చెప్పేసి ఈ రోజంతా కూడా దీన్ని కంటిన్యూగా ఒక హాఫ్ డే పెట్టుకుని స్టాండ్స్ అని ఇక్కడ మార్చుకొని ఇవన్నీ కూడా చెట్లు తీసేసి ఒక కర్రపాతి మధ్యలో దారం కట్టి ఇదంతా కూడా ఇలా కట్టామనేది కోతి ఎక్కి దూకిన కొమ్మలు ఇరిగిపోకుండా ఉండడం కోసం అని. అది చూడండి, అసలు ఇక పూలు చూడండి ఎంత బాగుందో చూస్తానికి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి చామంతి పూలు ఇలా వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందని చూస్తానికి. సో ఇవన్నీ కూడా మొగ్గలు అయితే ఫుల్గా ఉన్నాయండి. ప్రతిదానికి అంత ఒక కర్రబాత్తం ఇదంతా మనం ఇట్లా చేసుకుని లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చినాయండి మనకి. ఈ సంవత్సరంకి అంటే లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చింది. సో 4-5 కలర్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి పూలన్నీ కూడా. ఇవన్నీ కూడా 50 రూపాయల డబ్బుల్లో పెట్టుకున్నానండి అన్ని, కనిపిస్తుంది కదా, అంతా 50 రూపాయల డబ్బుల్లో. కూరగాయల తొక్కు, కిచెన్ వేస్టేజ్ కూరగాయల తొక్కు, అండ్ ఆకులు, ఎండు ఆకులు, మట్టి, అంతేనండి. ఇట్లా ఏమీ లేదు మనం వేసుకున్న ఆకులు బలంగా. ఇవన్నీ అవే విపరీతంగా మొగ్గలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి వస్తే మనకి ఇవన్నీ చామంతులేనండి. సో ఇప్పుడే కొన్ని ఓపెన్ అవుతున్నాయి, కొన్ని ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ పుదీనా అండి, ఈ పుదీనా అంతా కూడా నేను ఇట్లా 50 రూపాయల డబ్బులు అట్లా పెడతాను. మనం ముదిరిపోయిందని పీకేసి మళ్ళీ అదే స్టెమ్లు కొన్ని తీసి గుచ్చాను ఇక్కడ, మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి మంచిగా. ఇంకెక్కడ వచ్చేసి వేరే చిక్కుళ్ళు ఉన్నాయండి, అది వేరే తర్వాత చూపిస్తాను. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదండి మన చామంతి అండి. బలం ఇవ్వాలండి. ఇప్పుడు మొగ్గ సైజు బాగా రావాలంటే మనం ఏదో బలం ఇచ్చుకోవాలి. ఏదో రేపు నుంచి చూస్తానండి, కొంచెం ఒక వారం రోజులు 2 రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకు పువ్వు సైజు బాగా వస్తుంది, మొగ్గ ఓపెన్ అవుతుందండి బాగా. నేనైతే ఇలా కట్టేసాను, దారాలు కట్టేసాను, బట్ తప్పదండి, ఎందుకంటే కోతులు దుక్కు పాడు చేసేస్తున్నాయి. అందువల్ల ఈ చిన్న చిన్న కవర్లో కూడా ఇవే చామంతులు అన్నీ. అసలు మొగ్గ చూడండి బీభత్సంగా ఉంది, మొగ్గ ఓపెన్ అవుతుంది. ఇలా మొత్తం నేను కావాలని కట్టాను ఇట్లా, ఎందుకంటే ఇది అయిపోద్దని. సో ఫుల్ హ్యాపీ అండి చూస్తుంటే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.